మళ్ళీ ఇలా మీ ముందుకు వచ్చానంటే దేవుని కృప వలన, మీ ప్రార్థన వలన మళ్ళీ నేను ఇలాగా మీ సంఘంలోకి వచ్చాను. అందుని బట్టి మీకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందరికీ తెలుసు నాకు ఇలా ఒక ప్రమాదం జరిగింది. అందరూ నన్ను చూడడానికి వచ్చారు, చాలా సంతోషం. కానీ అసలు ఏం జరిగింది ఏమిటనేసి చాలామంది తెలియదు. చెప్పాల్సిన బాధ్యత నాకు, ఎందుకంటే ఇది దేవుడు నాకు చేసిన ఒక అద్భుత కార్యం. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం ఇలాగ సాక్షి రూపంలో మనం చెప్పేటప్పుడే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చెప్పిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో నాకు కూడా నా జీవితంలో ఇది జరిగింది, ఒక అద్భుత కార్యం. నా సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ నాది నైట్ డ్యూటీ. నేను సాయంత్రం వెళ్ళి మార్నింగ్ రిటర్న్ అవుతాను. నేను 3:30 వరకు నాకు డ్యూటీ ఉంటుంది. అయితే రోజులాగే ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండేది, కొంచెం లేట్ అయింది. అయితే ఆఫీస్ నుండి నేను రిటర్న్ అవుతున్నాను. నాకు ఎప్పుడు కూడా ఆఫీస్ నుండి రిటర్న్ అవుతాను, నాకు ఎప్పుడు నిద్ర రాదు. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. మొదట్లో నాకు నిద్ర వచ్చేది, కానీ ఒకసారి నాకు ఆఫీస్ అలవాటు అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు నిద్ర వచ్చేది కాదు. డ్రైవింగ్లో కూడా అసలు నాకు నిద్ర రాదు. నిద్ర వస్తే కనుక ఆఫీస్ ఉండి కాసేపు ఉండి బయలుదేరుతాను నేను. ఆ రోజు కూడా కొంచెం లేట్ అయింది, కొంచెం వర్క్ ఉండి. అయితే సుమారు నేను 4:30కి ఆ టైంకి నేను బయలుదేరాను నేను ఆఫీస్ నుంచి. తిరిగి వస్తున్నప్పుడు దగ్గర నేను ఇంకా రూమ్కి వెళ్ళడానికి ఇంకా 6-7 కిలోమీటర్లు ఉంటుంది దగ్గరలో. రూమ్కి వెళ్ళిపోతున్న టైంలో నేను ఏంటంటే ఎలాగైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటు ఇటు చూస్తుంటాం, అటు నుంచి ఏం బళ్ళు వస్తున్నాయేమో, ఇటు నుంచి ఏం బళ్ళు వస్తున్నాయేమో అనేసి. నేను కూడా అదే విధంగా అటు ఇటు చూశాను అనమాట. కానీ ఎదురుగా రోడ్డు మధ్యలో ఒక రాయి ఉంది, అది నేను గమనించుకోలేకపోయాను. నేను గమనించుకోకుండా ఇంకా బండి అనేది ఆ రాయి మీద నేను ఎక్కించగానే ఇంకా స్కూటీ అనమాట. బైక్ అయితే కొంచెం కంట్రోల్లో ఉండేదేమో, స్కూటీ అయిపోవడం వల్ల నేను చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఇంకా కుదరలేదు. ఇంకా రాయి ఎక్కిపోగానే బండి అనేది ఇంకా స్లిప్ అయిపోయింది. ఆ రాయి కూడా ఎంత ఉంటుందంటే ఒక ఇంత సైజు ఉంటుంది రాయి. ఇది చిన్నది కాదు, ఇంత సైజు రాయి ఉంటుంది అనమాట. ఆ రాయి చూసుకోలేదు, దాని మీద ఎక్కించాను. ఇంకా బండి ఇంకా ఎలా కంట్రోల్ తప్పిందంటే నాకు ఇంకా అలా ఏం అర్థం కావట్లేదు. నాకు అప్పుడు ఇంకా బండిలో ఉన్నాను, బాగా ఊగుతుంది బండి. ఏం చేయాలో తెలియక ఇంకా ఎడమ వైపు పడిపోయాను అనమాట. పడిపోగానే నా బరువు అంతా నా భుజం మీద పడింది. అయితే భుజం మీద పడంగానే మళ్ళీ నా తల అనేది రోడ్డుకి తగిలింది. అప్పుడు నేను హెల్మెట్ వేసుకున్నాను. హెల్మెట్ వేసుకోగానే రోడ్డు తగిలింది. మళ్ళీ ఏమైంది, రోడ్డుకి తగిలి మళ్ళీ బౌన్స్ అయిందనమాట. అంటే ఆల్రెడీ రోడ్డుకి తగిలిన తర్వాత మళ్ళీ పైకి లేచి మళ్ళీ తగిలింది. మొదటిసారి హెల్మెట్ తగిలినప్పుడు ఆ హెల్మెట్ అద్దం ఏదైతే ఉంటుందో సగం ఇరిగింది. రెండోసారి మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ తగిలినప్పుడు మొత్తం ఈ పూర్తిగా ఇరిగిపోయింది అనమాట. అప్పుడు లేదంటే నా ముఖానికి కూడా ఇంకా తగులుండేమో. దాని తర్వాత భుజం తగిలి మళ్ళీ ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం కూడా ఇంకా రోడ్డుకే తగిలిపోయింది అనమాట. నాకు ఇంకా గుండె దగ్గర కూడా తగిలింది, కానీ మరీ అంత ఎక్కువగా తగలలేదు. ఇంకా తగలంగానే వెనక నుంచి మొత్తం పడిపోయాను నేను. పడిపోయిన తర్వాత నా వెనక వచ్చిన వాళ్ళు గమనించి నాకు లేపారన్నమాట. నాకు కింద పడంగానే నాకు అర్థమైపోయింది, ఈ చెయ్యి అసలు నేను కదపలేకపోతున్నాను. అసలు కదుపుతుంటే చాలా నొప్పి వస్తుంది. అయితే వెనక నుండి వచ్చిన వాళ్ళు ఆపి నాకు లేపి ఒక పక్కన కూర్చోబెట్టి వాళ్ళు కొంత నీరు తాగించారు అనమాట. ఒక బండి తీసి పక్కన పెట్టారు, నీరు తాగించారు. నాకు ఒక్క క్షణంలో నాకేం అర్థం కావట్లేదు. నాకు అంతా ఎలాగంటే మొత్తం బ్లాంక్ అయిపోయింది అన్నమాట. నాకు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. నాకు పక్కన కూర్చోబెట్టా, నీరు తాగించగానే నాకు కొంచెం స్పృహ వచ్చింది. స్పృహ రాగానే నేను నా స్నేహితులకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి వెంటనే పిలిపించాను అనమాట. పిలిపించగానే వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చి వెంటనే నాకు వాళ్ళ బండి సహాయంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళానమాట. హాస్పిటల్ తీసుకెళ్ళంగానే వాళ్ళు ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేశారు. దాని తర్వాత
అన్ని టెస్టులు చేశారనమాట. తర్వాత ఇది ఎక్స్‌రే అనేది తీశారు. సో, మొత్తం టెస్ట్ చేస్తారనమాట. మనకేమైనా దెబ్బ తగిలిందా? తలకేమైనా దెబ్బ తగిలిందా? వాళ్ళు అడుగుతారు నీకు వామిటింగ్ లాగా అయిందా? లేదంటే చెవిటి నుంచి గానీ, ముక్కు నుంచి గానీ రక్తం ఏమైనా వస్తుందా? మొత్తం చెక్ చేస్తారు. చేతులు, కాళ్ళు పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారనమాట. అయితే అన్నీ చేయగలిగాను కానీ, ఈ చెయ్యి మాత్రం నేనింకా ఇలాగా అంటే పూర్తిగా పెడిపోయింది ఇలాగ చెయ్యి. ఇలాగా అసలు ఎత్తలేకపోతున్నాను. నా చెయ్యి అలాగా అయిపోయింది. నాకు ఇంకా అర్థమైపోయింది. దాని తర్వాత వాళ్ళు ఎక్స్‌రే తీస్తా అన్నారు. సరే అనేసి ఇంకా తీయించండి అనేసి తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఎక్స్‌రే తీశారనమాట. అయితే వాళ్ళు ఎక్స్‌రే చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్స్‌రేలో సరిగ్గా కనిపించలేదు. వాళ్ళు ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు గానీ, ఎక్స్‌రేలో సరిగ్గా కనిపించలేదు. చిన్న చిన్న క్రాక్‌లా కనిపించింది. అప్పటికి పొద్దున్న 5 అయింది. హాస్పిటల్‌లో డాక్టర్ పెద్దగా ఎవరు లేరు. తర్వాత వాళ్ళేమన్నారంటే, "మీరు బయటేమైనా చెక్ చేయించుకుంటానంటే చెక్ చేయించుకోవచ్చు" అన్నారు. అయితే అక్కడ టెస్టులు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటకొచ్చేసాం. అప్పటికి హాస్పిటల్‌లో ఎవరు లేరు. బయట ఆర్థోపెడిషన్ ఎవరికైనా చెక్ చేయించండి. అక్కడ ఎక్స్‌రేలో సరిగ్గా కనిపించట్లేదు. అది ఫ్రాక్చర్ అని కూడా మేము చెప్పలేకపోతున్నాము అనేసి డాక్టర్ చెప్పారు. అయితే మళ్ళీ నేను అక్కడ ఫస్ట్ ఎయిడ్ అని అయిపోయిన తర్వాత నేను రూమ్‌కొచ్చేసాను. రూమ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ మా రూమ్‌మేట్ సహాయంతోటి మాకు రూమ్ దగ్గరలో ఒక హాస్పిటల్‌కెళ్ళాం. హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు మేమనుకున్నాము సీటీ స్కాన్ చేయిద్దాం అక్కడైనా కనిపిస్తదేమోననేసి అనుకున్నాం. అయితే అక్కడ హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత చాలా పెద్ద హాస్పిటల్ అది. సీటీ స్కాన్ చేయించాలి ఎంత అవుద్ది అనగానే వాళ్ళు 10,000 అవుద్దన్నారు ఆళ్ళు. అప్పటికే ఏంటి నేనింకా నా సేవింగ్స్ నాకున్నాయి. కాకపోతే ఏంటంటే ఒకేళ ఫ్రాక్చర్ అయ్యింది అంటే గనక నేను తర్వాత మీకు తెలిసింది సర్జరీ, ఆపరేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సీటీ స్కాన్‌కే అంత అవుతుందంటే మరి సర్జరీకి ఎవరినైతే ఎక్కువ అవుద్దేమో అనేసి కొంచెం భయపడ్డాను నేను. అయితే మళ్ళీ అక్కడ ఎక్కువ 10,000 అవుతుంది అనగానే మళ్ళీ నేను బయట దగ్గరలో బయట చేయించుకుందామనేసి మేము నిర్ణయించుకున్నాం. మళ్ళీ మేము అక్కడ నుంచి మేము మదీనాగూడ, మియాపూర్‌కెళ్ళామనమాట. అక్కడ తక్కువగా అవుద్ది బయట సీటీ స్కాన్ చేయిస్తే అనగానే మేము బయటికెళ్ళాం మేము. అక్కడ సీటీ స్కాన్ చేయించుకున్నాను అక్కడ. అక్కడ దగ్గర దగ్గర 4,500 అయింది. బయట చేయించుకున్నాననమాట. అయితే సీటీ స్కాన్ చేయించుకున్న తర్వాత వాళ్ళే చెప్పారు. ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటుంది. శ్రీకర హాస్పిటల్స్ అనేసి అక్కడ చేస్తారు. ఒకసారి వెళ్లి అక్కడ చూపించుకోండి. ఈ స్కానింగ్ తీసుకొని అనేసి వాళ్ళు చెప్పారింక. అయితే అక్కడ సీటీ స్కాన్ తీసుకొని హాస్పిటల్‌కెళ్ళాం. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఓపీ రాయించుకోవాలి. ఓపీ రాయించుకుంటే మనం ఇంకా వెయిట్ చేయాలి. దగ్గర దగ్గర ఒక గంటలాగా. ఎందుకంటే చాలామంది లైన్ అనేది ఉంటుంది. వాళ్ళందరిది అయిన తర్వాత మేమెళ్ళాం. లోపలికెళ్ళిన తర్వాత డాక్టర్ చూసారు. ఆ సీటీ స్కాన్ చూసిన తర్వాత అక్కడ ఆ క్రాక్ ఏదైతే ఉందో అది ఆ డాక్టర్ కనిపించింది. నీది చాలా మేజర్ క్రాక్ అది. సర్జరీ ఉంటుంది అనేసి అన్నారు. నేనింకా సర్జరీ అనంగానే నాకింక కాళ్ళు చేతులు వణికిపోయాయి నాకింక. ఎందుకంటే
నాకు చిన్నప్పటి నుంచి దెబ్బలు తగిలాయి కానీ ఎప్పుడూ అంత పెద్ద దెబ్బ ఎప్పుడు తగలలేదు నాకు. ఆపరేషన్ దాకా ఎప్పుడు వెళ్ళలేదు నేను. మొదటిసారి నాకు ఆపరేషన్, సర్జరీ అనగానే నాకు ఇంకా కాళ్ళు చేతులు వణికాయి నాకు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే మా ఫ్రెండ్స్, మా రూమ్‌మేట్స్ చేత అడిగించామనమాట. అయితే సర్జరీ, ఆపరేషన్ అది చాలా మ్యాండేటరీనా? ఖచ్చితంగా చేసుకోవాలా? నార్మల్ పద్ధతుల్లో ఏమైనా నయం అవ్వదా అని అడిగామనమాట. నార్మల్ పద్ధతి నయం అవుతుంది. కాకపోతే టైం పడుతుంది అని చెప్పారు. సో, అందుకే మేము అయితే అన్నారు, "ముందు ఆలోచించుకోండి. ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అది మీ ఇష్టం ఇంకా" అనేసి డాక్టర్‌గా పంపించారనమాట. అయితే బయటకొచ్చిన తర్వాత మేము ఆలోచించాం. ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? సర్జరీ అంటున్నారు. నాకింకా ఆలోచించడానికి కూడా నాకేం అర్థం కావట్లేదు. సర్జరీ అంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఖర్చవుతాయేమో, ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఎలాగా అనగానే నాకు మా ఆఫీస్ తరపున మాకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. మెడికల్ కార్డ్ ఉంటుందనమాట. అయితే మేము ఆ మెడికల్ కార్డ్ ద్వారా ఏమైనా ఆపరేషన్ చేయించొచ్చా? లేదా? అనేసి మేము కనుక్కున్నాం. కనుక్కున్నాక ఆ హెల్త్ కార్డ్ అనేది అక్కడ అప్లికేబుల్ అవుతుంది అనగానే నేనింకా సరే అయితే హెల్త్ కార్డ్ పనిచేస్తుంది అనగానే నేనింకా సరే నేను సర్జరీ చేయించుకుంటాననేసి నేను నిర్ణయం తీసుకున్నాననమాట. అయితే ఆ రోజు సర్జరీ చేయించుకుంటాను అనగానే వాళ్ళు ఇంకా టెస్టులు అనేది చేస్తారు. అంటే మనకి బీపీ ఉందా? షుగర్ ఉందా? మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా? మనం ఇంతకుముందు ఏమైనా మందులు వాడుతున్నామా లేదా? లేదంటే తాగుడు అలవాటు ఉందా? లేదంటే సిగరెట్ అలవాటు ఉందా? ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఒక సర్జరీ చేయాలి అంటే మనం ఎంత నార్మల్‌గా ఉంటే సర్జరీ అనేది అంత బాగా అవుతుంది. మనకి జబ్బులు ఉన్నాయంటే గనక సర్జరీ అనేది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అదే రోజు యాక్సిడెంట్ అయిన రోజే వాళ్ళు టెస్ట్‌లన్నీ చేశారు. టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత అన్నీ నార్మల్ వచ్చాయి. నార్మల్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 గంటలకు సర్జరీ ఉంటుంది. ఈ రోజుకి మీరు వెళ్ళిపోండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ వస్తే మీకు సరిపోతుంది. మేము సర్జరీని స్టార్ట్ చేస్తామన్నారు. అయితే మరుసటి రోజు మేము పొద్దున్న వచ్చాం. మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేశారు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా? మా ఇన్సూరెన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేశారనమాట. చెక్ చేసిన తర్వాత ఇంకా అప్పటికే డ్రెస్సింగ్ అనేది చేయిస్తున్నారు. డ్రెస్సింగ్ అనేది చేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తారన్నమాట. అంటే ఆపరేషన్ మధ్యలో ఏమైనా ఫెయిల్యూర్ జరిగితే కనుక మాకు సంబంధం లేదు అనేసి ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇస్తారు. మనం దానికి సంతకం చేయాలి. అయితే మా స్నేహితులు ఉన్నారు, మా రూమ్మేట్స్ ఉన్నారు. వాళ్ళు సంతకం పెడతానంటే కుదరదు అన్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ సంతకం పెడితే కుదరదన్నారు. ఎవరైనా బంధువులు కానీ, ఇంటి వాళ్ళు కానీ సంతకం పెడితేనే మేము ఆపరేషన్ అనేది చేస్తామన్నారు వాళ్ళు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఇంకా నేను దేవుడికి ప్రార్థించాను ఇంకా. దేవుడా ఏంటి ఇలాగా? ఇప్పుడు అంతా ప్రాసెస్ అయిపోయింది. ఇంకా సర్జరీకి తీసుకెళ్ళబోతున్నారు అన్న టైంలో ఏంటి ఇలాగా మరి సంతకం కావాలంటున్నారు. నా దగ్గర వాళ్ళు కూడా లేరే, మా నాన్న కూడా లేరు. ఏం చేయాలో అర్థం కాక అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడే మార్నింగ్ సర్జరీ టైంలోనే ఈయన వచ్చారు. సవర ఆనంద్ గారు వచ్చారు. దాని తర్వాత సోమేష్ గారు వచ్చారు. సో అప్పుడే నాకు పలకరించడానికి వచ్చారు. పలకరించి రాగానే అప్పుడు నర్స్ అనేది అడిగారనమాట. మీరేమవుతారు అనగానే మామయ్య అవుతారు అనగానే ఇంకా సంతకం అనేది ఆయన పెట్టారు డిక్లరేషన్ ఫామ్లో. ఆయన పెట్టంగానే మాకు ఇంకా ఆపరేషన్ థియేటర్ అనేది ఇంక తీసుకెళ్లారు ఇంకా. సో ఇంకా ఆ టైంలో కూడా దేవుడు నాకు ఇంకా కృప చూపించారు నాకు. ఎందుకంటే సంతకం పెట్టనిదే ఆపరేషన్ అనేది చేయడం జరగదు. ఎందుకంటే ఆయన ఇంకా సమయానికి వచ్చారు సర్జరీకి ముందు. ఆయన రాకపోయి ఉంటే మరి నేను ఇంకా సర్జరీ అయ్యి ఉండేది కాదేమో ఆ రోజుకి. ఆయన వచ్చి సంతకం పెట్టడము, నాకు సర్జరీ అనేది ఇంకా స్టార్ట్ చేశారు. తీసుకెళ్లారు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. మరి ఇంకా సర్జరీ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ఈ చెయ్యి పని చేయదు మరి నాకు ఆ రోజు సర్జరీ చేసేటప్పుడు. మీకు తెలిసిందే లోపల సర్జరీ కానీ ఇంకా కోసి లోపల స్క్రూస్ అనేది బిగించారు నాకు. ఇంకా ఆపరేషన్ ఒక అరగంటలో ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోగానే ఇంకా ఐసీయూలో మమ్మల్ని తీసుకెళ్తారు. అబ్జర్వేషన్ ఉంచుతారు 3 గంటలు. అంటే ఏమైనా ఆపరేషన్ అయిన తర్వాత ఏమైనా ఎఫెక్ట్స్ ఉండొచ్చేమో, ఏమైనా జరగొచ్చేమో అని అనేసి డాక్టర్లు అనేవాళ్ళు అబ్జర్వేషన్ ఉంచుతారు 3 గంటలు. అదే 3 గంటలు నేను ఐసీయూలో ఉన్నాను. సో సుమారు అప్పుడు 2:30, 3 అవుతుంది.
ఐసీయూ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఒక రూమ్ అనేది అలొకేట్ చేశారు. అంటే ఒక రూమ్ ఇచ్చారన్నమాట మాకు ఉండడానికి. సో, ఆపరేషన్ అయిన తర్వాత ఆ రూమ్‌కి పంపించారు. అంతా ఆపరేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దేవుడు నన్ను ఆపరేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయించారు. సో, ఆ విధంగా ఆపరేషన్ అనేది అయ్యింది. మళ్ళీ అప్పటి నుంచి ఇంకా నార్మల్‌గా నాకు ఇంజెక్షన్లు ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సిజరింగ్ అయిందంటే మత్తు దిగిన తర్వాత నొప్పి అనేది తెలుస్తది. ఆ నొప్పి ఇంకా భరించలేం. చాలా దారుణంగా ఉంటది. నరకాన్ని కళ్ళెదురుగా చూస్తానన్నమాట. సో, ఆ తగ్గిన తర్వాత ఇంక నేను మొదలుపెట్టాను ఇంకా నొప్పి భరించలేకపోయాను నేనే. ఎంత ఓర్చుకుందామన్నా సరే కుదురుగా ఉండలేకపోయేవాడిని. ఆ నొప్పికి భరించలేకపోయాను నేను. వాళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడు ఇది ఆహ్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారా? ఎప్పుడు ఇస్తారా? అనేసి నేను ఇంకా వాళ్ళకి నర్స్ వాళ్ళకి అడుగుతుండేవాడిని నేనింకా. వాళ్ళేమో నైట్ పడుకునే ముందు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవారు నాకు. సో, ఆ విధంగా ఇవ్వడం వల్ల నేను రాత్రి మంచిగా నిద్రపోయేవాడిని. సో, ఈ విధంగా దేవుడు నాకు చాలా కృప చేశాడు. ఇంకా ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయిందనగానే మా నాన్న ఇంకా గ్రూప్స్‌లో ఇంకా షేర్ చేసేస్తున్నారు. మీ అన్న చూసే ఉంటారు. నా సీటీ స్కాన్‌ది గాని, ఆ ఎక్స్‌రేది అన్నీ గ్రూప్‌లో పెట్టేసేవారు. నాకింకా అర్థం కాలే. ఎందుకు ఇలా గ్రూప్‌లో పెడుతున్నారు? పబ్లిసిటీ ఎందుకు? ఇలాంటివి ఎవరైనా పంచుకుంటారా? ఎందుకంటే నా నా ఆలోచన ఎలాగుంటదంటే, సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనిపిస్తది గానీ, బాధని నాకు పెద్దగా పంచుకోవాలనిపించదు. నేనొక్కడినే అనుభవించాలనిపిస్తది అంతే. బాధ ఉంటే నేనొక్కడినే అనుభవిస్తా. నాకు మా నాన్న అయితే ఇవన్నీ పెట్టగానే నాకు కోపమొచ్చింది. ఎందుకు పెట్టారు? అవసరమా ఇవన్నీ? పబ్లిసిటీ లాగుంటది అనేసి అనిపించింది. అప్పుడు నాకు ఎందుకు అనిపించిందో గానీ, నాన్న అది పెట్టడమే ఆ రోజు మార్నింగ్ ఆనంద్ గారొచ్చారు. దాని తర్వాత ఆపరేషన్ అయిన రోజు నుంచి ఇంకా శాంతక్క గాని, శైలజక్క గాని ప్రతిరోజు ఇంకా ఆహారం తీసుకొస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే హాస్పిటల్ ఉన్నప్పుడు నాకొక్కళ్ళకైతే ఇంకా ఫుడ్ ఇస్తారు. నాతో పాటు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఫుడ్ ఇవ్వరు. సో, శాంతక్కలైతే ప్రతిరోజు వచ్చి ఇంకా ఆహారం తీసుకొచ్చేవారు. ఇంకా వాళ్ళేంటంటే హాస్పిటల్‌కును వాళ్ళుండే స్థలానికి చాలా దూరం. చాలా దూరమైనా సరే వాళ్ళు నా కోసం ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండేవారన్నమాట. వాళ్ళ పనులన్నీ మానుకొని. నిజంగా ఎంత అభిమానం అంటే వాళ్ళని నేను జీవితాంతం నేను మర్చిపోలేను. అందులోనూ మీరందరూ కూడా ఇంకా ఆర్థికంగా సహాయం చేశారు. అదసలు నేనింకా ఊహించలేదు. మీరిలాగ సాయం చేస్తారనేసి. ఎందుకంటే మామూలుగా ఎవరికైనా ఇలాగ యాక్సిడెంట్ అయింది అనగానే చాలామంది ఏమనుకుంటారు, అయ్యో పాపం అయిందా? లేదంటే ఫోన్ చేసి మనం కనుక్కోవడం గాని చేసుకుంటాం. లేదంటే కలవడం గాని చేస్తాం. కానీ మీరలా కాకుండా మీరు కూడా మీ వంతు సాయం మీరు చేశారు. నిజంగా నేనసలు ఊహించలేదు. మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఇక్కడ ఉన్నాం. నాన్న కూడా అప్పటికే డబ్బులు లేవు సరిగా. వెంటనే హైదరాబాద్ రావాలి, ఏం చేయాలి అని తెలియక చాలా ఇబ్బందుల్లో ఉంటే మీరందరూ మీ సంఘస్థులందరూ కూడా ఆర్థికంగా నన్ను ఆదుకున్నారు. ప్రార్థన చేశారు. ఈరోజు మీ ప్రార్థన వల్లే, దేవుని కృప వల్లే నేను మళ్ళీ ఈరోజు ఈ సన్నిధికి నేను వచ్చాను. అందుని బట్టి దేవునికి, మీ సంఘస్థులందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనో నాకేం తెలియట్లేదు. ఏమిచ్చినా మీకు తక్కువే. ఎందుకంటే నా సొంత వాళ్ళు కూడా, మాకు దగ్గర ఊరోళ్ళు కూడా నేను వచ్చిన తర్వాత అంత త్వరగా ఎవరు రాలే. వాళ్ళింకేటి పనులన్నీ అయిపోయిన తర్వాత, తీరిక కుదిరిన తర్వాత వాళ్ళొచ్చేవారు. కానీ మీరలా కాదు. నేనొచ్చానని తెలియగానే మీరు ఇంకా గ్రూపుల వైస్ ఇంకా వస్తూనే ఉన్నాను. చూడడానికి చాలామందొచ్చారు. ఊరంతా వచ్చాను చూడడానికొచ్చారు. చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఇదంతా ఇంత అభిమానమా మేమంతే అనిపించింది. కానీ ఈ క్రెడిట్ అంతా నేను మా నాన్నకే ఇస్తున్నా. ఎందుకంటే ఇంత అభిమానం చూపిస్తున్నారంటే అది అంతా మా నాన్న చేసిన సేవ వల్లే అనేసి నాకు అర్థమైంది. అందులోను ఇంకేంటంటే నేను ప్రతి నెల కూడా మీకు తెలిసే ఉంటది. ప్రతి నెల నేను దశంభాగం అనేది ఇస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే దీన్ని బట్టి ఏంటంటే మనం దేవునికి ఎంత ఇస్తే దానికి రెట్టింపు అనేది దేవుడు మనకి ఏదో ఒక రూపంలో మనకి ఇస్తూనే ఉంటారన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా ఎప్పుడు డబ్బుల విషయంలో ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆఖరి నిమిషం వరకు నా దగ్గర రూపాయి అయిపోతుందన్న టైంకి ఏదో ఒక రూపంలో నాకు సహాయం అనేది వచ్చేది.
దేవుడు నాకు ఆ విధంగా సాయం చేసేవారు. సో ఇప్పుడు కూడా అంతే. నేను ప్రతి నెల దశమ భాగం ఇస్తూనే ఉంటాను. మా ఆఫీస్‌లో కూడా ఎందుకు ప్రతి నెల ఇస్తుంటావు? మరి నీ ఖర్చులు ఉండవా? సరిపోవు కదా! అనేసి అనేవారు. అలాగేం లేదు. నాకు రూ. 1,00,000 వచ్చినా సరే అందులో దశమ భాగం నేను దేవునికి ఇస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే దేవుడి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఈరోజు దేవుని వల్లే నేను దశమ భాగం ఇవ్వడం వల్లే ఈరోజు నాకు అవన్నీ ఈ సాయం అనేది నాకు తిరిగొచ్చింది. మనం ఏం చేసినా సరే, మనం మంచి చేసినా, చెడు చేసినా మనకు ఖచ్చితంగా తిరిగొస్తుందది. మనం మంచి చేస్తే మంచి అనేది తిరిగొస్తుంది. మనం చెడు చేస్తే గనక చెడు అనేది మనకి తిరిగొస్తుంది. ఎందుకంటే నా జీవితంలో జరిగాయి కాబట్టి. ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా జరిగింది. ఇప్పుడు నాకు జరిగింది. మనం చేసే మంచి మనకే మళ్ళీ తిరిగొస్తుంది. మా నాన్న చేసిన సేవ ఎవరు అంత గుర్తించకపోవచ్చు, గుర్తు రాకపోవచ్చు. కానీ ఆయన చేసిన సేవ వల్లే మీరందరూ నాకింత అభిమానం చూపించారని నాకు అర్థమైంది. అందుని బట్టి మీకే అందరికీ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఈ వారం నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. నాకు చెకప్ అనేది ఉంది. చెకప్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే నేను మరి బండి అనేది నెల 2 నెలల వరకు బండి తీయలేను. కానీ ఎలా వెళ్ళాలో అలా ఇది తెలియట్లేదు. కాకపోతే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. సో అదేవిధంగా మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అనేది కొంచెం కొంచెం మోస్తున్నాను అనమాట. సో ఇదే విధంగా ఇక ముందు కూడా నన్ను నేను దృఢంగా తయారవడానికి కావాల్సిన శక్తిని దేవుడు అనేవాడు ప్రసాదించాలని కొంచెం ప్రార్థన చేయండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. యేసుక్రీస్తు నామమున కొద్ది నిమిషము, ఎందుకంటే ఇప్పటికి 12-10 అయింది. మనకు ప్రభు బల్ల ఉంది కాబట్టి మరి కొద్ది నిమిషాల్లోనే మనం ముగిద్దాం. మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములో ఒకడు సంపబడి కాదు. 28వ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా ఇదిగో ప్రభా, ఈ క్షణంలో మరోసారి యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా, ఏ విధంగా ఉంటే హెచ్చింపబడతాము అన్నటువంటి గొప్ప పాఠాన్ని మరి బోధించడానికి, వివరించడానికి నన్ను నిలవబెట్టిన విధానకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా విశ్వాసములో బలపరిచి నడిపించే సహాయం చేయమని ప్రారంభం ఉన్న చివరి వరకు మీరే నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. రైట్. ఇక్కడ 28వ అధ్యాయము మనం ఏంటంటే తీసుకున్న అంశం ఏంటంటే హెచ్చింపబడుట. హెచ్చింపబడుట అంటే అందరికంటే గొప్పవాడుగా తీర్చబడటం. అందరికంటే గొప్పవాడుగా ఎప్పుడు తీర్చబడతాము అన్నటువంటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ దేవుడే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల
నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఏం చేస్తాడట? హెచ్చించును అన్నమాట మాట్లాడుతున్నాడు. అంటే మనము ఎదగాలి అంటే, ఆశీర్వాదం పొందాలి అంటే, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి అంటే దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వింటే, అందుకనక ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆ ఆజ్ఞలన్నిటినీ మరి మనం ఏం చేయాలట? అనుసరించి తర్వాత ఏం చేయాలంటే వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? నడవాలి. ఎప్పుడైతే దేవుని తాలూకా మాటలు విని ఆ ప్రకారం ఎవరైతే జీవిస్తారో, నడుస్తారో, అలాంటి వారు దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తాను అన్నమాట మాట్లాడుతున్నాడు. మనం మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే, మత్తయి సువార్తలో మరి అక్కడ ఉన్నటువంటి మరి వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీవు హెచ్చించబడితే తగ్గింపబడును, తగ్గింపబడితే హెచ్చింపబడ. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో ఒకడు హెచ్చించబడతాడు. రెండోది ఏంటది? తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో అలాంటి వాడు ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. ఇక్కడ చూడండి, రెండు. ఒకటేమో దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే అనుసరిస్తారో, జీవిస్తారో వారు ఉన్నతమైన స్థానంలో ఎదుగుతారు. అలాగే దేవుని దగ్గర ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో అలాంటి వారు దేవుని దగ్గర ఏం చేయబడతారట? ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఏం చేయబడతాము? హెచ్చింపబడతాము. మంచి పేరు అన్నటువంటి దొరుకుతుంది, ఘనత అన్నటువంటి దొరుకుతుంది, సమాజంలో ఒక మంచి పలుకుబడి అన్నటువంటిది నీకు దొరుకుతుంది. ఈరోజు నీకు సమాజంలో మంచి పేరు కావాలి అంటే, సమాజంలో అందరికంటే నేను హెచ్చింపబడాలి, ఉన్నతమైన స్థానం ఎదగాలి అని నీవు కోరుకున్నట్టుగా అయితే, ఎవరైతే కోరుకుంటారో, అలాంటి ఆలోచన ఎవరైతే ఉంటారో, అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు మొదటగా చేయవలసింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు మనం విని దాని ప్రకారం ఒకటి నడుచుకోవాలి. రెండోది ఏంటంటే దేవుని మాట ప్రకారము, దేవుని తరక లోబడి పెద్దవారు కానీ పెద్దవారు కానీ నీకంటే ఎవరైనా మంచి మాట్లాడేటప్పుడు వారాంటి మాటలు విని నీవు తగ్గించుకొని ఎప్పుడైతే నీవు జీవిస్తావో అప్పుడు నీవు ఏం చేయబడతావట? హెచ్చింపబడతావు. మరి మనకందరికీ తెలుసు, నెబుకద్నెజర్ రాజు ఆ రాజ్యం మీదకి వెళ్ళాడు. అంటే ఏది? మేడ మీదకి వెళ్ళిపోయి ఇవంతా కూడా నేనే రాజ్యాన్ని చూశాడు. చాలా సుందరంగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. ఇవన్నీ కూడా నా బలము చేతే, నా శక్తి చేతే ఇవన్నీ కట్టించాను అని తన్ను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్నప్పుడు ఆ క్షణమే దేవుని దగ్గర ఒక వాక్యం వచ్చింది. ఈ క్షణమే నీవు అడవిలోనికి పోయి మరి పక్షుల్లాగా, జంతువుల్లాగా నువ్వు బ్రతుకుతావు అనేసి ఒక మాట వినబడింది. ఆ క్షణమే ఏమైపోయాడంటే మనిషి పిచ్చిలాగా అయిపోయి మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యం నుండి పారిపోయాడు, అడవికి పారిపోయాడు, పిచ్చోడిగా మారిపోయాడు. అంటే తన్ను తాను ఎవరైతే హెచ్చించుకున్నాడో వాడు ఏం చేయబడ్డాడు? తగ్గించబడి పరారైపోయాడు. మనకందరికీ తెలుసు. అలాగే సుంకరి, అలాగే పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి పరిసయ్యుడు తాలూకా ప్రార్థన ఎలాగుంది? ఈ సుంకరిలాగా కాకుండా, ఇలాగా కాకుండా, మిగతా వారు కాకుండా నేను చాలా పెద్దవాడిని లేకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలు అనేసి అన్నాడు. అంటే మిగతా వారిని దేనిగా చూశాడు? సులకనగా చూశాడు, తగ్గించి చూశాడు. అంటే వాళ్ళందరికంటే నేను గొప్పవాడని అని అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఏమైంది? మరి పరిచయుడు సుంకరి ప్రార్థన చూసాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూసుట కనడు, నాకు ధైర్యం చాలదు అని దేవుని వైపు చూసి తగ్గించుకొని జీవించాడు. జీవించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని దృష్టిలో ఎవరు హెచ్చింపబడ్డాడు? సుంకరి సుంకరే హెచ్చింపబడ్డాడు తప్ప మరి పరిచయుడు హెచ్చింపబడలేదు. అందుకప్పుడు గమనించండి, మనమందరం కూడా గమనించండి. నేను దేని ప్రకారం జీవిస్తున్నాను, ఏ రకంగా జీవిస్తున్నాను,
మరి దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నానా లేదా అన్నటువంటిది మనం గమనించాలి. గమనించి మనం ముందుకు జీవిస్తే, ముందుకెళ్తే తప్పకుండా మనం హెచ్చింపబడతాం. మనం అందరూ కూడా ఆ పంకిటిల్లే, గడ్డిల్లే, పూరిల్లే అలాగే ఉంది కదా. మనమేడో నేను చూస్తున్న చాలా కొన్ని ఇళ్ళు అలాగే ఉన్నాయి. కొంతమంది డాబా వేశారు కానీ మరి రిపేర్ కూడా లేదు కదా, సున్నాలు కూడా లేవు, అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. మరి ఏ రకంగా ఎందుకు అలాగుంది అనేసి అనుకుంటే, దేవుడు మీరు అనుకుంటున్నారు, మనం దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు ఎవరైతే చూసి నడుస్తారో అన్నీ కూడా సమస్తము సాధ్యమవుతుంది. నీ భారం అంతా గత వారం మనం నేర్చుకున్నాం. నీ భారము ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపు అన్నాడు. నీ చింత యావత్తు దేవుని మీద వేయమన్నాడు. వేయమన్నప్పుడు నీ భారం అంతా దేవుని మీద వేయాలి. వేసి నీవు ముందుకెళ్ళినట్టుగా అయితే సమస్తము కూడా, సమస్త కార్యాలన్నీ కూడా చేసేవాడు, సమాప్తం చేసేవాడు, అన్ని పనులన్నీ కూడా మరి సఫలం చేసేవాడు మన దేవుడే. నీవు నరమాత్రుడువు, ఒక వ్యక్తిగా మాత్రమే నీవు ఒక సాధనంగా నీవు వాడుకుంటున్నాడు దేవుడు తప్ప సమస్త కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తున్నాడు? దేవుడే. నీవు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావంటే, బలంగా ఉన్నావంటే మరి దేవుని కృప వల్లే. ఈరోజు చాలామంది చనిపోయినటువంటి వారు ఉన్నారు, మరి అనేక రకాల రోగాలతో ఇంటి దగ్గర పడినటువంటి వారు ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆరోగ్యంగా, ఈరోజు మనం ఇక్కడికి వచ్చామనిసాడు దేవుని కృప, దేవుని సహాయం. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ నీవు వచ్చావు. అలాగే ఆయా ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా నేను చెప్తున్నాం, ఆయా గ్రామాలలో వీధుల్లో ఉన్నటువంటి వారు మీరు ఎవ్వరు కూడా ఎవరైనా సరే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు, ఈరోజు మనము మరి తిరుగుతున్నాము అనేసి అంటే దేవుని కృప అన్నటువంటి విషయాన్ని గమనించండి. కాబట్టి గమనించండి, మనమందరూ కూడా ఏం చేయాలి? ఒకటేటంటే దేవుని ఆజ్ఞ వినాలి. రెండోది ఏం చేయాలి? రెండే. ఒకటోది ఏంటది? దేవుని ఆజ్ఞ విని దాని ప్రకారం నడుచుకోవాలి. రెండోదేటి? తన్ను తాను తగ్గించుకోవాలి. తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడిచి జీవిస్తాడో వాడు హెచ్చింపబడతాడు. మరి ఆ రకంగా మనం జీవిద్దామా? మరి సమాధానం లేదు. సమాధానం లేదు. రైట్, మీరందరూ జీవిస్తారు అన్నటువంటి నమ్మకం నాకు ఉంది. మనమందరూ కూడా దేవుని కృప వల్ల, దేవుని ఆజ్ఞతో మనం కూడా తగ్గించుకొని, ఏ సమస్య వచ్చినా దేనికి వచ్చినా మనం కూడా తగ్గించుకొని, దేవుని ఎదుట మనం తగ్గించుకొని మనం ముందుకెళ్ళినట్టుగా అయితే, ఎవరైనా పెద్దవారు ఉన్నట్టుగా అయితే మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం గౌరవించి, ప్రేమించి, తగ్గించుకొని ముందుకెళ్ళినట్టుగా అయితే తప్పకుండా మనలందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనం హెచ్చింపబడాలా లేదా? సమాజంలో మంచి గౌరవం పొందాలా లేదా? పొందాలా లేదా? ఎవరైనా సరే నేను ఇలాగే ఉంటాను అన్నటువంటి ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నేను మరి పొందను, ఇలాగే ఉంటాను అని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఏం చేయబడాలి? మనం అందరూ కూడా దీవింపబడాలి, ఉన్నతమైన స్థానం ఎదగాలి, అందరి చేత మంచి మన్ననలు పొందాలి, మంచి పేరు సంపాదించాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ మంచి పేరు సంపాదించాలంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయకుండా నీకు మంచి పేరు రాదు. మంచి పనులు చేయకుండా మరి నీకు మంచి పేరు నీకు రాదు. కాబట్టి మంచి పనులు అంటే అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా ఉంటే అది మంచి పనులు. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే అది మంచి పనులు కావు. పాపం అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం అంటే అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడమే. అర్థం అవ్వాలంటే దేవునికి ఏదైతే ఇష్టం లేదో, ఇష్టం లేని పని నువ్వు ఏదైతే చేస్తావో అదే పాపం. దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. అందుకనక మన తల్లిదండ్రులు, మన పిల్లలు కూడా, మన తల్లిదండ్రులు చెప్పిన మాట, తండ్రి ఏంటంటాడు? ఆ పని ఈ పని చేస్తే బాగుపడతా అంటాడు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వెనుకపోయినప్పుడు తల్లిదండ్రులుగా మనం చాలా
బాధపడతాం. కాబట్టి మీరు గమనించండి, ఒకటేటంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే విని నడుచుకుంటారో హెచ్చింపబడతారు. రెండోది ఏంటంటే తన్ను తాను ఎవరైతే తగ్గించుకొని జీవిస్తాడో వాడు హెచ్చింపబడతారు. ఈ వాక్యం దేవుని దీవించునుగాక.